హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. గత 2 రోజులుగా నెట్టింట వైరల్ అవుతూ ఉన్నటువంటి వీడియో ఏదైనా ఉంది అని అంటే అది మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించినటువంటి వీడియో. అయితే ఏంటి అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే కనుక మే 13వ తారీఖు రోజు మాచర్ల నియోజకవర్గ కేంద్రంలోని ఒక పోలింగ్ బూత్లో మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రస్తుత మాచర్ల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ బూత్లోకి చొరబడి ఈవీఎం బాక్స్ను బద్దలు కొట్టినటువంటి వీడియో సంచలనం రేపుతూ ఉంది ప్రస్తుతానికి. అయితే ఏం జరిగింది అక్కడ, ఎందుకు ఈవీఎంని ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఒకవేళ ధ్వంసం చేస్తే కనుక ఆ వీడియో ఎవరు రికార్డ్ చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఒకసారి చర్చించుకుంటే కనుక ఆ వీడియో స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ కాస్టింగ్ యొక్క కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియో అది. అయితే వెబ్ కాస్టింగ్ ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ కెమెరాస్ ద్వారా, అంటే ఏదైతే ఆ పోలింగ్ బూత్ సమీపంలో పెట్టినటువంటి కెమెరాస్ ద్వారా కావచ్చు, పోలింగ్ బూత్లో పెట్టినటువంటి కెమెరా ద్వారా రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో కలెక్టర్, ఆ పై స్థాయి వ్యక్తులందరూ కూడా ఈ కెమెరాస్ అన్నిటి కూడా మానిటరింగ్ చేస్తూ ఎట్లా జరుగుతుంది ఎన్నికల సరళి అనేటువంటి చూపించేటువంటి వీడియోనే ఆ వెబ్ కాస్టింగ్ కెమెరాస్. సో ఆ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియో ఎందుకు ఒకవేళ మే 13వ తారీఖు రోజు రికార్డ్ అయినటువంటి వీడియో నిన్న మొన్నటి వరకు, అంటే ఈ రోజు వరకు కూడా ఎందుకు బయటికి రాలేకపోయింది? ఇటువంటి అంశాలన్నిటికీ కూడా ఒక పెద్ద ఊహాగానాలే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఒకసారి ఆలోచన చేసినట్లయితే కనుక ఈ వీడియో అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ కాస్టింగ్లో రికార్డ్ అయినటువంటి వీడియో సడన్గా టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లో ప్రత్యక్షమైంది. ఎందుకు ఆ అకౌంట్లలో ప్రత్యక్షం కావాల్సి వచ్చింది, ఎందుకు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే రిలీజ్ చేసినట్లయితే వారే ఎందుకు అఫీషియల్గా రిలీజ్ చేసి దీని మీద చర్యలు తీసుకోబోతున్నాము అనేటువంటి అంశాన్ని ఎందుకు వారు చెప్పలేకపోయారు? ఇటువంటి చాలా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఈవీఎంల ధ్వంసానికి సంబంధించినటువంటి కేసు ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. అయితే గత కొద్ది రోజులుగానే కాదు, గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఈవీఎంల విధానాన్ని రద్దు చేయాలి, మళ్ళీ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కొన్ని సంస్థలు పోరాడుతున్న తరుణంలో ఇట్లాంటి అన్ని కూడా వారికి ఒక ఊతాన్ని అందించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒకసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశానికి సంబంధించి ఆయన ఈవీఎంలన్నీ బద్దలు కొట్టినటువంటి తదుపరి 48 గంటలు కూడా ఆయన మాచర్ల నియోజకవర్గంలోనే ఉన్నారు. ఒకవేళ 48 గంటలు మాచర్ల నియోజకవర్గంలో ఉంటే ఎందుకు ఆయనను పోలీసులు అరెస్టు చేయలేకపోయారు, ఎందుకు ఆయన మీద సరైన విధంగా చర్యలు తీసుకోలేకపోయారు? ఇటువంటి అంశాలన్నింటి కూడా ఒక పెద్ద ఎత్తున తావిస్తూ ఉంది అనుమానాలకు. అయితే ఒకసారి నిన్న ఈరోజు జరిగినటువంటి అంశాలను పరిశీలిస్తే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గం దాటి హైదరాబాద్ నుండి సంగారెడ్డి వైపుగా వెళ్తున్నారని చెప్పేసి పోలీసులు సమాచారం అందుకొని సంగారెడ్డి వైపుకు వెళ్లడంతో అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన కారులో ఉన్నటువంటి డ్రైవర్తో పాటుగా ఆ కారును అక్కడే వదిలిపెట్టి ఆయన అక్కడి నుంచి పరారైనటువంటి అంశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ పోలీసులు సంగారెడ్డి సమీపంలో ఆయన కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటుగా ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం విస్తృతంగా గాలిస్తూ ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ముందు ఏం జరగబోతోంది ఈ అంశాల గురించి అనేటువంటిది మనం ఇంకొక పక్కన పెడితే కనుక గత కొద్దిసేపటి క్రితమే మాచర్ల ఎమ్మెల్యే, ప్రస్తుతానికి ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఓ ప్రధాన మీడియాతో మాట్లాడుతూ నేను ఎక్కడికి పారిపోలేదు, ఖచ్చితంగా ఇక్కడ నుండి నాకు ఒక 2 గంటలు మాత్రమే మాచర్ల నియోజకవర్గము, అక్కడ గొడవలు జరగకూడదని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పేసి వారు స్పష్టంగా ఒక మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఎందుకు అంత స్పష్టమైనటువంటి స్పష్టత ఉన్నా కూడా ఎందుకు పోలీసులు దాని మీద చర్యలు తీసుకోలేకపోయారు? ఒకవేళ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది? ఒకవేళ మే 13వ తారీఖు రోజున జరిగితే ఇన్ని రోజులు అంటే దాదాపుగా 10-12 రోజుల వరకు కూడా ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఇటువంటి అంశాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద స్పష్టంగా ఒక నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే ఆ పోలింగ్ బూత్ సమీపంలో టీడీపీ నాయకులు రెగ్గింగ్కు పాల్పడుతూ ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ కొంతమంది వైసీపీ నాయకులను బెదిరించి దాడులు కూడా చేసి అక్కడి నుంచి వైసీపీ నాయకులను పంపించి టీడీపీ నాయకులే ప్రధానంగా రెగ్గింగ్కు పాల్పడి క్రాస్ ఓటింగ్ అక్కడ జరిగిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపించారు. సో ఈ విషయాన్ని తెలుసుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడికి చేరుకొని ఆ ఈవీఎంలని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈవీఎంలను ధ్వంసం చేసిన వెంటనే మరి అక్కడ ఏం జరగబోతోంది? ఇప్పుడు తిరిగి మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ జరపబోతా ఉన్నారా, లేదంటే ఆ ఈవీఎంల పరిస్థితి ఏం చేయబోతా ఉన్నారు ముందు? ఇటువంటి అంశాలన్నిటికీ కూడా 1-2 రోజుల్లోనే తెరపడేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చూద్దాం ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో ఏం జరగబోతోంది. ముఖ్యంగా జూన్ 4వ తారీఖు రోజు ఒకవేళ రిజల్ట్ వస్తే కనుక అక్కడ ఏం జరగబోతా ఉంది, ఎవరు గెలవబోతా ఉన్నారు? అంటే ఈ మాచర్ల నియోజకవర్గం అనే కాదు కానీ ఇంకొక 6-8 చోట్ల ఇటువంటి ఈవీఎం ధ్వంసాలకు సంబంధించినటువంటి కేసులు అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా.
కాబట్టి చూద్దాం ముందు ముందు ఏం జరగబోతా ఉంది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో ఏం జరగబోతోంది, పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద ప్రజలకు ఎటువంటి వివరణ ఇవ్వబోతా ఉంది ముందు అటువంటి విషయాలు కూడా మరొకసారి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ.